ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. ఇవి సాధించేందుకు ఆర్యవైశ్యులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయవేడి పేరిట ఏర్పాటైన సభలో ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల విజయవేడి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పని చేస్తున్నారని అన్నారు. ఇవి సాధించేందుకు ఆర్యవైశ్యులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు తిరువిధి వేణుగోపాల్ మాట్లాడుతూ సేవ, స్నేహం, నాయకత్వం, వ్యాపారం వంటి 4 అంశాలతో ఏర్పాటైన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ సహా రాష్ట్రాలకు చెందిన 2300 మంది సభ్యులతో శ్రమదానం, పల్లెకు పోదాం చలో చలో, విందు వినోదం, జై జవాన్ వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. వాసవి జాగృతి అంతర్జాతీయ సదస్సును పురస్కరించుకొని నూతన ప్రాజెక్టులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. అనంతరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ, ఐకానిక్ కమిటీ చైర్మన్ దారా కరుణశ్రీ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా భావానికి ప్రతీకులని అన్నారు. తమ ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ సేవ తత్పరత చాటుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా వాసవి జాగృతి విజయబలిని పురస్కరించుకొని వాసవి జాగృతి మహిళలు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఫస్ట్ లేడీ తిరువీధి వరలక్ష్మి, ఉపాధ్యక్షులు నాగసూర్య, మురళీ మోహన్ రావు, కార్యదర్శి నాదెల శ్రీనివాసరావు, కోశాధికారి సుంకు చంద్రశేఖర్ గుప్తాతో పాటు ఐకానిక్ కమిటీ కో చైర్మన్లు ఆలమూరి అమర్నాథ్, ఊటుకూరి కిరణ్ కుమార్, అప్పన్న సత్యసాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జాగృతపరుస్తూ నా కుటుంబంతో కలిసి విజయవేరి ఐకాన్ 2026 అనే కార్యక్రమాన్ని 2వ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి మెంబర్స్ అందరితో కలిపి ఈ రోజున సుమారుగా ఒక 1200-1300 మందితో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని మనం నిర్వహించుకుంటున్నాం. సేవ, నాయకత్వం, స్నేహం, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి అనే 4 ఆశయాలతో ఈ యొక్క సంస్థని చక్కగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎక్కడా కూడా కులాలతో, మతాలతో, ప్రాంతాలతో, వర్గంతో సంబంధం లేకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వాసవి జాగృతి తరపున స్పందించి సేవా కార్యక్రమం నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. మనీతో కాకుండా మనిషిగా మనసుతో చేసే సేవా కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థగా అతి తక్కువ కాలంలో గుర్తింపు పొంది ఈరోజు 2300 మంది సభ్యులు చాలా చక్కటి నాయకత్వ లక్షణాలతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. అనేక రకాలైన సేవా కార్యక్రమాలు, శ్రమదానం, గుప్పుడు బియ్యం, పల్లికి పోదాం చెలో చెలో, అదేవిధంగా విందు వినోదం, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలతో
ఇలా జై జవాన్స్ ఇలా రకరకాల కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్న ఆర్గనైజేషన్ని ఈరోజు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా అనేక రకాలైన కొత్త ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఆరోగ్యం వస్తు అని, వాగ్దేవి అని ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కొత్తగా ఈరోజు మా ఐసీసీ ఆఫీసర్లు, జిల్లా గవర్నర్లు, అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్లు ఆర్యన్ సమక్షంలో ఈ యొక్క కొత్త పథకాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. చాలా చిన్న స్థాయిలో ప్రారంభించినటువంటి ఈ యొక్క సంస్థ 2 సంవత్సరాల కాలంలోనే ఇంత చక్కటి అమ్మవారి ఆశీస్సులు, సమాజంలో ఉన్నటువంటి అందరి యొక్క మద్దతుతో చాలా చక్కగా ముందుకెళ్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని ప్రపంచానికి చేరవేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు మాత్రం నిజంగా చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటు సమాజానికి, ఇటు చేస్తున్నటువంటి సేవా సంస్థలకు దూతల్లాగా వ్యవహరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కమిటీ చైర్మన్లు ఆధ్వర్యంలో మరి దారా కరుణశ్రీ గారు, అమర్నాథ్ గారు, ఉటుకూరు కిరణ్ గారు, సాయిబాబు గారు, ప్రశాంత్ గారు, జిల్లా ఇంటర్నేషనల్ ఉన్నటువంటి హెడ్ బోర్డు అందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అని చెప్పని సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దారా కరుణశ్రీ మరి ఈనాటి కార్యక్రమానికి చైర్మన్, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ 2nd యానివర్సరీ విజయ భేరి ఐకాన్ సెలబ్రేషన్స్కి దాదాపుగా 1000 మంది పైన ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. 9 జిల్లాల నుంచి 2500 మంది సభ్యులు ఇలా అన్ని రకాల క్లబ్స్, అన్ని క్లబ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు వైశ్యాస్ అంటేనే సేవభావం. సేవ చేయాలంటే వైశ్యాసే ముందుంటారు. అన్నదానం చేయాలన్నా, వస్త్రదానం చేయాలన్నా, ఏ దానం చేయాలన్నా కూడా ముందుండి ప్రతి సంపాదనలో కూడా ఆర్య వైశ్యులు కొంత సంపాదన తీసి వాళ్ళ ఇన్కంలో నుంచి కంపల్సరీగా సేవ చేస్తారు. మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా మన ఆర్య వైశ్యాస్ అంటే సేవలో ముందుంటారు. మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఇప్పటికి స్థాపించి 2 సంవత్సరాలు అయింది. మరి తిరువీధి వేణుగోపాల్ గారు ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని 100 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 మంది అయ్యారు. ఇంకా స్టూడెంట్స్ ఎవరికైనా కావాలంటే కూడా స్కాలర్షిప్స్ అవి కూడా పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి 10,000 రూపీస్ వాళ్ళ బిజినెస్కి మనం సపోర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర 1000 రూపీస్ తీసుకుంటాము. ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలకి మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము వాళ్ళకి మాకు తోచినంత చేయగలిగినంత సహాయం అయితే మేము చేస్తాము. దీనికి సంబంధించి మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ తిరువీధి వేణుగోపాల్ గారు ప్రతి ప్రెసిడెంట్కి కూడా అందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ అయ్యేలాగా చేస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి రంగరంగ వైభవంగా జరుగుతుంది అంటే మరి వేణుగోపాల్ గారితో పాటు మీ మీడియా మిత్రులు కూడా వచ్చి ఇలా కవరేజ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆర్య వైశ్యులకి తగిన స్థానం కల్పించాలని ప్రభుత్వం వారిని కోరగా వారంతా కూడా సముచిత స్థానం కల్పిస్తాం. ఆర్య వైశ్యులకి పెద్దపేట వేసే దిశగా మేమందరం అండగా నిలబడతామని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ అధినాయకత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దానికి ముందు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా అనేక ఆర్యవైశ్య సంఘాలు వారి కార్యకలాపాలతో ప్రజలకి కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన వాసవి జాగృతి ఏదైతే 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ తుమ్మలపాలె కళాక్షేత్రంలో రాష్ట్ర నలుమూలల నుంచి జాగృతి కుటుంబ సభ్యులు అందరం కూడా తాటి మీదకి రావడం జరిగింది. ఆర్యవైశ్యుల సమస్యలు ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాం ప్రభుత్వ సహాయ సహకారాలతో. రాబోయే రోజుల్లో ప్రజలతో మాట్లాడి మమేకమై మరిన్ని అవకాశాలు ఏవైతే ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి.